జై కేసీఆర్ జై హో బీఆర్ఎస్ నినాదాలతో సూర్యాపేట మార్మోగింది. సో ఈ అంశాన్ని మనము టాప్ 4 PM ఫస్ట్ న్యూస్గా చూస్తున్నాం. గులాబీ జెండాల రెపరెపలతో సూర్యాపేట హోరెత్తింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలివచ్చారు. కేటీఆర్ పర్యటనతో బీఆర్ఎస్ క్యాడర్లో నూతనోత్సాహం నెలకొంది. సూర్యాపేట సభ సాక్షిగా కేటీఆర్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ సర్కారు వైఫల్యాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేటీఆర్ ప్రసంగంతో గులాబీ శ్రేణుల్లో సమరోత్సాహం నెలకొంది. అంతకుముందు సూర్యాపేటలో కేటీఆర్కు ఘన స్వాగతం లభించింది. సూర్యాపేటలో కేటీఆర్ సభ సక్సెస్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము నడి తెలుసుకుందాం. రాము, చెప్పండి, సూర్యాపేటలో కేటీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ గురించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? శోభన్, సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సైనికులు కదం తొక్కారు. వేలాదిగా సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని చేరుకొని జయహో కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ పార్టీని పట్టం కడుతూ ఎక్కడికక్కడ కూడా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. కేటీఆర్ గారి పర్యటనను విజయవంతం చేశారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సన్నాహక సమావేశంలో భాగంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గం, కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి వేలాది మంది కార్యకర్తలు, దాదాపు 10,000 మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకుని సభని విజయవంతం చేశారు. అంతకుముందు సూర్యాపేట పట్టణంలో భారీ బైక్ ర్యాలీతో పాటు రోడ్ షో కూడా నిర్వహించారు. ఆద్యంతం కూడా క్యాడర్ లో జోష్ నింపుంది. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పురుడు పోసుకుంది, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం ఏ విధంగా చేసింది, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను సాధించినటువంటి తీరు, సాధించిన తెలంగాణను 10 ఏళ్ల పాటు సుపక్షంగా పాలించినటువంటి తీరును కూడా ప్రతిదీ కూడా కార్యకర్తలకు విడమర్చి చెప్పారు. ఇప్పుడు అనిశ్చితి నెలకొంది రాష్ట్రంలో. ఇప్పుడున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా ఈ విధంగా పోషిస్తా ఉన్నాం. ప్రజల సమస్యలు ఎక్కడుంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఉంటా ఉన్నారు, పోరాటం చేస్తా ఉన్నారు, అలుపేరుటువంటి ఉద్యమం చేస్తా ఉన్నారు. ఇదే రకంగా పోరాటం చేసి వచ్చే ఎన్నికల్లో ఒక చారిత్రమైనటువంటి అనివార్యం ఉంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారులు రావడం, తెలంగాణ బాగుపడాలన్నా, తెలంగాణ ప్రజలు మళ్ళీ తెలివికొచ్చి మళ్ళీ ఒకసారి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకతను కార్యకర్తలకు విడమర్చి చెప్పారు. కేటీఆర్ గారి ప్రసంగం ఆశాంతం కూడా చాలా శ్రద్ధగా పిన్ డ్రాప్ సైలెంట్ గా కార్యకర్తలందరూ కూడా వినడం జరిగింది. ఈ రోజు సూర్యాపేటలో విజయవంతమైన ఈ సభ ఈ రోజు దిశానిర్దేశం చేశారు. ఈ దిశానిర్దేశంతో రేపటి నుంచి గ్రామాల్లో ఎండిపోయినటువంటి పంట పొలాలకు వెళ్లి రైతులకు అండగా ఉంటూ రైతులకు భరోసా నింపేలాగా కూడా గులాబీ సైన్యం కదలాలని కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. అన్నిటికంటే ప్రధానంగా వరంగల్లో ఏప్రిల్ 20న నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు చాలా పెద్ద ఎత్తున తరలి రావాలి. కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైలు పరిగెత్తేలాగా నా భూతం నా భవిష్యత్తు అన్న రీతిలో గ్రాండ్ గా అత్యంత భారీగా సభను కూడా నిర్వహించాలి. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి కథన రంగంలోకి దిగాలి. ప్రతి ఒక్కరు కూడా కథానాయకులై ఆ సభను విజయవంతం చేయాలని కూడా కేటీఆర్ గారు పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్యకర్తలందరూ కూడా ప్రతినబూనారు. వరంగల్ సభను విజయవంతం చేయడంతో పాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, పరిషత్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ గెలిచేలాగా పోరాటం చేస్తామని కూడా ఈ రోజు ప్రతినబూనారు. సూర్యాపేట అంతా కూడా దదరిల్లిపోయింది. శోభన్. రైట్ రాము, థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తుంటే సూర్యాపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బీఆర్ఎస్ క్యాడర్ ఘనంగా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పింది. క్యాడర్ లో నూతనోత్సవం నింపారు కేటీఆర్. తర్వాత బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేయాలని కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు.